మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఇక్కడిగా మాత్రం గమనించు. శల్యుడు వజ్జుడే, కృతవర్మ వజ్జుడే. కృతవర్మ బంధువు అని ఆలోచించద్దు. కృతవర్మ కృష్ణుడికే బంధువు. అందుకని యాదవ వంశపు రాజు కదా, పొరపాటునట్టు వెళ్ళాడు కదా, వీళ్ళని ఏమైనా చేస్తే నేనేమన్నా అనుకుంటానేమో, బలరాముడికి చాలా కావలసిన వాడు కృతవర్మ, ఆయన ఏమైనా అనుకుంటాడేమో అన్నది. బంధువయుండు కూడా అవతల పక్షంలో చేరాడు. మాట్లాడకుండా వేసే కృతవర్మతో నాకు బంధుత్వం ఉంది, నీకు కాదు, నేనే చెబుతున్నాను కదా, వేసే ఆలోచించద్దు. ఇదివరకే నువ్వు అశ్రద్ధ చేసావు కృతవర్మను, వాడు పెద్ద శనిగొట్టుగాడు, వేసేయి. రెండో మాట, శల్యుడు వజ్జుడే, మేనమామను చూడొద్దన్నాడు. ఎందుకంటే మేనమామనే ఆలోచన ఆయనకి లేదు. చెల్లెలు చచ్చిపోయిందా, ఆ చెల్లెలు పిల్లలు యుద్ధంలో ఉన్నారా, నకులుడు సహదేవుడు, వాళ్ళకి వ్యతిరేకంగా ఈయన కౌరవపక్షంలో చేరతాడా? మనిషి కాదు శల్యువు, మావ ఎలా అవుతాడండి? మనిషి కాని వాడు మేనమామ అవుతాడా? ముందు మనిషి అవ్వాలిగా, ఏమవ్వాలన్నా మనిషి అయితే కదా తల్లి తండ్రి కొడుకు తండ్రి మేనమామ. మనిషే కాని వాడు మేనమామ ఎలా అవుతాడు? కంసుడు మేనమామ ఏంటంటే మనిషి కాదు. అందుకే కృష్ణుడు ఆయన చంపాడు. అందుకే నేను మేనమామను చంపలేదా, నాకేం మేనమామ కదా, ఆయనకి పిల్లలుంటే నేను చేసుకోనా? ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ? దుర్మార్గుడైన వాడు మావయ్య పెంచండ్రి అంటే ఎలాగయ్యా? వేసేయి. శల్యుడిని ఆలోచించు, ఎందుకు ఆయనకి లేదా దృష్టి. ఆయన చేసింది చాలా ద్రోహం. అది ఇష్టం లేకపోతే బలరాముళ్ళ యుద్ధం మానేయాలి. అంతేగాని ఇదేమిటిది? అంచిత ఆయన వేసేయి. ఇక ఇప్పుడు కర్ణుడా, అప్పుడు చెబుతున్నాడు కర్ణుడు ఎలాగో వేస్తాడు, కానీ తగిన పౌరుషం కల్పించాలి. ఏమన్నాడయ్యా కర్ణుడు? ఎందుకు ఆలోచిస్తున్నావు కర్ణుడి గురించి? ఇక్కడ ఒక్కసారి చూడండి, ఎందుకు ఆలోచిస్తారండి అర్జునుడు? ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలు, ఇక్కడ మానసికమైన బంధాన్ని మనం ఆలోచించాలి. ఎంత వద్దన్నా సరే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, ఈ ముగ్గురులో నకుల సహదేవులు పక్కనట్టండి, వాళ్ళ తల్లి వేరు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, ఈ ముగ్గురు యొక్క హృదయంలో కర్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అనుకోని పాశం ఒకటి పీకుతూ ఉంటుంది. అది ధర్మరాజుకి అంత అనిపించకపోవచ్చు, ఎందుకంటే ఆయన ఎప్పుడూ కర్ణుడిని చూసి భయపడ్డాడు. ద్రోణాచార్యుని చూసి కొంత జంకాడు. ఆ భయపడినవాడు ఆ భయాన్ని గెలవడం కోసం మమకారాన్ని మర్చిపోతాడు. భీముడు కూడా అనిపించకపోవచ్చు. భీముడు ధీరోద్ధతుడు, ఆయనకి ఉద్ధతి ఉన్నంతగా ఉదాత్తత లేదు. ఉద్ధతి వేరు, ఉదాత్తత వేరు. ధీరోదాత్తుడు అయిన నాయకుడు వేరు రాముడు, అర్జునుడు, ధర్మరాజు. ధీరోద్ధతుడు అయిన నాయకుడు వేరు భీముడు, వీళ్ళు. ఉద్ధతి కలిగిన వాడు ఇక మిగిలిన భావోద్వేగాలు పట్టి తీసే ఇవేవో అనిపిస్తున్నామంటే మనస్సులో. అందుకే భగవద్గీత అర్జునుడికి అవసరమైంది, భీముడికి అవసరం లేదు. ఈ రెండూ కాకుండా ధర్మరాజుకి లాగా కర్ణుడికి భయపడే రకం కాదు అర్జునుడు. భీముడిలాగా ఉద్ధతి కలిగిన వాడు కాదు. అనుకోకుండా లోపల ఏదో ఒక సన్నని జీవన రేఖ, ఒక ప్రేమ వీచిక లాగుతోంది అక్కడ. ఇది సహజంగా ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళకి, తండ్రికి, తల్లికి, వాళ్ళ పిల్లలకు కూడా. పిల్లలకి ఏదైనా ఎక్కడ మన వాళ్ళు విదేశాల్లో ఉండనియండి, వాళ్ళకి అనుకోంది ఏదైనా ఓ ప్రమాదం జరిగిందనుకోండి, ఖచ్చితంగా ఇక్కడ భారతదేశంలో ఉండే తల్లిదండ్రులకు ఆ వేళంతా ఏదోలా ఉంటుంది. మీరు పరిశీలించి చూసుకోండి. మనకు అనిపిస్తుంది కూడా, ఏమిటో వేళ నుంచి కొంచెం అదోలా, ఒకసారి పిల్లాడికి ఫోన్ చేయండి అంటాం సహజంగా. ఇది జీవితంలో మన అందరికీ కూడా ఎక్కడో ఒక సందర్భంలోనైనా ఇలాంటిది కలిగి ఉంటుంది. ఆ కలిగి కొంచెం అసలు నిజంగా నాకు కర్ణుడు అంత శత్రువా దుర్యోధనుడి కంటే అని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు కర్ణుడే నీకు ప్రత్యేకమైన శత్రువు అనే భావన ఈయన కలిగించకపోతే చంపడు. అందుకని ఏమంటాడు, ఏమన్నాడయ్యా వేళ సభలో ఆయన ద్రౌపదిని, లేరిచట మొగలు నీకును వీరలు జూదమున నోడి విడిచిరి నిన్ను. మనుషులు మాట్లాడే మాటలయ్యా ఇవి. నీ భార్యను పట్టుకుని పరాయి మొగాడు ఎలా అంటే వాడి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. ఇక్కడ లేరిచట మొగలు నీకును వీరలు జూదమున నోడి విడిచిరి నిన్ను వారిజలోచన నీపై కూరి మిగల మొగని వెదికి కొనుము ఊరునానడే. ఇది గుర్తు చేశారండి కావాలి కృష్ణుడు. లేరు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు నీకు మొగుళ్ళు కాదు. మొగుడు అక్కడ ఉండగా ఒకడు కాదు, 5గురు ఉండగా, 5గురు మొగుళ్ళు కాదు, 6వ వాడిని పెళ్లి చేసుకోమని చెబుతాడు. ఎలా భావించారండి ద్రౌపదీదేవిని? వేశ్యా వృత్తిలో ఉన్నవాళ్ళను కూడా ఈ మాట అంటే వాళ్ళు భరించరే, మా మనోభావాలు దెబ్బతిన్నాయంటారే. ఒక పరమ సాధ్విని పట్టుకుని అగ్నిలో పుట్టినావాడిని పట్టుకుని వరమున పుట్టి తిన్ భరత వంశము జొచ్చితి అందు పండు భూవరునకు గోడలైతి గుణవంజుల పొందితి నీతి విక్రమ స్థిరులకు పుత్రులను బడసితిన్ సహజన్ముల ప్రపుగంచితిన్ సరసి జనాభ ఇన్నిట ప్రశస్తికి నెక్కిన దాననెంతయున్. ఇన్ని రకాల ప్రశస్తి కలిగిన అభిజాత్యము కలిగిన అగ్ని కుమార్తె
అటువంటి ద్రౌపదీదేవిని లేనిచ్చట మొగలు నీకును. నీ మొగుళ్ళు లేరు, చచ్చారు, ఉన్నా చచ్చిన వాళ్ళతో సమానం. వీరిలో జూదమును నోడి విడిచిరు, నేను ప్యాకెట్లో పెట్టారు వీళ్ళు. అంచేతను కూరిమి గల నీ మొగల మీదకు నీ ఇంకా ఉన్న ప్రేమించుకో. ఏమిటి మాటలేదు? ఒక ఆడది, ఒక ఇల్లాలు, ఒక సాధ్వి పడగలిగే మాటలా? ఇది పౌరుషం కలిగించే విధానం. ఇది కార్యసాధనలోకి ఒకరిని దించాలి అంటే కొంచెం తటపటాయిస్తున్నామని దించాలి అంటే ఆ పని చేయడం ఎంత ముఖ్యమో అది వ్యక్తిగతంగా అతనికి ఎంత మేలు చేస్తుందో చెప్పాలి. సమాజానికి మేలు, సంస్థకి మేలు అని కాదు, నీకు వ్యక్తిగతంగా కూడా నీకు చాలా ఉపయోగం అయ్యాయి. దీన్ని అశ్రద్ధ చేయకూడదు ఈ పని. ఎందుకంటే నీకు ఇండివిజువల్ వ్యక్తిగతంగా ఉపయోగం అనగానే మనం వ్యక్తిగత ప్రయోజనాలు కూడా ఇందులో ఇవి ఉన్నాయా అని వెంటనే వస్తాడు. అని ఇంకో మాట చెప్పాడు, దొంగచాటగా అభిమన్యుని విల్లు త్రుంచింది ఈ అంగరాజు గారు కాదయ్యా. ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు? మరి నిజమేగా, 16 ఏండ్లు వెంబడిన కొడుకుని చంపేశావని ఇందాక ధర్మరాజుని అన్నావే. ధర్మరాజు చంపడం ఏమిటాయా? యుద్ధానికి వెళ్తానంటే వెళ్ళమన్నాడు. ఆ వేళ గత్యంతరం లేదు ఆయనకి. వెళ్ళమని అనకపోతే క్షత్రియులు ఇంటో పుట్టిన బిడ్డని యుద్ధానికి వెళ్ళమనకపోతే హోటల్కి వెళ్ళమంటారా? భోజనానికి వెళ్ళమంటారా? పెళ్ళిళ్ళకి వెళ్ళమంటారా? పౌరోహిత్యం చేసుకోమంటారా? క్షత్రియుల బిడ్డని ఏమంటారయ్యా? చేపలు పట్టే వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, మత్స్యకారులు, మహాసాహసికులు. వాళ్ళ ఇంట్లో పుట్టిన ఒక బిడ్డ, అమ్మ నాన్న నేను నీతో వేటకొస్తానంటే ఏమంటాడు? నువ్వు రావద్దు, నీకు భయం అని అనడు. అలా అంటే మత్స్యకారుడు కాదు. ఆయన ఏమంటాడంటే రావాలరా, నువ్వు నీకు ఆ పౌరుషం ఉందో నాకు తెలుసురా. అమ్మ ఏదో పని ఉందమ్మా ఇవాళ, అమ్మ ఉండమంటుంది, ఉండమ్మా. ఎందుకంటే అంత చిన్నపిల్లాడు రావడం మంచిది కాదు, తండ్రికి తెలుసు. అందుకని అమ్మ ఉండమంటుందమ్మా, అమ్మ గురించి ఉండే, నేను మళ్ళీ వస్తాను కదా, నేను నా లోలో తీసుకెళ్తా అంటాడు ఒక మత్స్యకారుడు కూడా. అంతేకాని కులవృత్తిని చేస్తానని కొడుకు అంటూ ఉంటే నిరుత్సాహపరచడు అధైర్యంతో. అదే సరదా కంటాను ఏమనుకోవద్దు, బ్రాహ్మణ వ్యవసాయం అని. మా చిన్నతనంలో మేము పొలం పెడదామంటే మా నాన్నగారు వద్దు, పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, అందుకే పొలాలు నిలబడవు. ఓ పక్కేమో 18 ఎకరాల పొలం ఉందా, దానికి ఎవడో చూసుకోవాలి, పెడతామంటే వద్దంట. ఎంతసేపు పుస్తకాలు పుస్తకాలు పుస్తకాలు, చదువుకుంటే చదువుకో, లేకపోతే ఇంట్లో కూర్చో. పొలాలు ఎందుకు నిలబడతాయి? మేము నవ్వుకునేవాళ్ళం. ఇది ఏమిటంటే ఇది బ్రాహ్మణ వ్యవసాయం అని ఇందుకే అన్నారు. వెళ్ళనివ్వరు. నువ్వు వ్యవసాయం అంటూ ఒకటి పెట్టుకున్నాక అక్కడ గోచి పెట్టుకోవలసిందే, పోవలసిందే. అక్కడ మాట్లాడే భాష వేరు, అది సంస్కృతం సెకండ్ పేపర్ ఆబ్జెక్టివ్ టైపు, అది మాట్లాడాలి తప్పదు, లేకపోతే అక్కడ పనులు నడవవు. ఆ మాట్లాడగలిగిన వాడు వ్యవసాయంలోకి దిగాలి. నేను సంస్కృతం శ్లోకాలు చదువుతానంటే వ్యవసాయం నడవదు. ఇలా ఏదైనా అంతే. అందుకని దొంగచాటుగా అభిమన్యుని పంపడం తప్పే ఉంది. ధర్మరాజుని అన్నావు కానీ పంపుతారు. అతను దొంగచాటుగా విలుదించేసిన వాడు ఇతను కాదా అనేసరికి అర్జునుడికి అప్పుడు వచ్చింది పౌరు. నిజమే బావా, సంతట్లో నేను మర్చిపోయా. మరి అది ద్రౌపదిని ఎన్ని మాట్లాడినాడు. ద్రౌపదిని కూడా అరటిపెట్టు. ఇంకా ద్రౌపది విషయం చెబితే మిగిలిన వాళ్ళకి లేని పౌరుషం నాకేమిటనే భావన కలగదు. అలాగే పాండవుల్లో అటువంటి తేడా రాదు, కానీ అనిపించవచ్చు, అవకాశం ఉంది కదా. ద్రౌపది 5గురికి సంబంధించిన మనిషి, ఆ బాధ్యత అందరిది. అంత ధర్మరాజే ఊరుకున్నాడు, నాకంటే మాటికి గదేసుకు లేచిపోయే భీముడు ఊరుకున్నాడు అన్నట్టుగా అనిపించవచ్చు. అభిమన్యుడి వధ విషయం ఇంక వాటాలు లేవుగా, ఈయన సొంత కొడుకు. అందుకని ఆయనే చనిపోతే అలాగా. అందులో కరుడే మోసం చేశాడు. అందుకని దొంగచాటుగా అభిమన్యుని చంపింది ఈ అంగరాజు గారు కాదా అనగానే అర్జునుడికి పౌరుషం వచ్చి, బావా ఖచ్చితంగా చంపేస్తాను, అనుమానమే లేదు అని ఒక ప్రతిజ్ఞాపద్యాన్ని చదివాడు. 23:30 గంటల్లో అర్జునుడు కర్ణుని విషయంలో చేసిన ప్రతిజ్ఞ ఏమిటో మనం తెలుసుకుందాం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.